సో మొత్తానికి ఇప్పుడు జగన్ కూడా ఈ విషయంలో ఎంట్రీ ఇచ్చేశారు. వేలాదిగా జనం వచ్చారు. గుంటూరు మొత్తం దిగ్బంధం అయింది. సో ఇదే టాపిక్ ఇవాళ ఏపీ మొత్తం. సో ఎలా చూడాలి దీన్ని? ఇంకా ఈ ఇష్యూ ఇప్పట్లో క్లోజ్ అయ్యేలా కూడా కనిపించట్లేదు. ఏం చెప్తారు మీ అనాలిసిస్? సో మార్నింగ్ 11కి తాడేపల్లి నుంచి బయలుదేరితే గుంటూరు చేరుకునేందుకు దాదాపు సాయంత్రం 4:30 అయింది. 5:30 గంటలు పట్టింది. సో జనం డెఫినెట్ గా జగన్ ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు, నో డౌట్, అది అంగీకరించాల్సిందే. బట్ జనసందోహం అయితే చాలా కనబడింది. అంటే విజయవాడ గుంటూరు పెద్ద 30 కిలోమీటర్స్ 1 అవర్లో కొట్టేయచ్చు అనుకుంటా, అంతే కదా. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎంత ఉన్నా, ఎంత వెళ్ళినా సరే. బట్ 5 అవర్స్ పట్టింది అక్కడ వెళ్ళడానికి. బికాస్ మేబీ ఈ ఇష్యూ కూడా అటువంటిది. అంటే ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ క్యాడర్. అంటే మా పార్టీ నేత ఇంటి మీద దాడి చేస్తారా అని వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు. టీడీపీ వాళ్ళు మా అధినేతను బండబూతులు తిడతారా అని వాళ్ళు అనుకుని మా అధినేత మీద ఇట్లా కామెంట్ చేస్తారా. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయ నేత 70 సంవత్సరాల వయసుపై ఉన్న వ్యక్తిని ఆ విధంగా బండబూతులు ఒకసారి అసెంబ్లీలో అట్లా అవమానపరిచారు, ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా తిడతారా అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అది స్పాంటేనియస్ రెస్పాన్స్. అదేదో టీడీపీ కార్యకర్తలు ఏదో ఎవరి నుంచో ఆదేశాలు వస్తే జరిగిందేమీ కాదు. చంద్రబాబును ఆ విధంగా తిట్టడం ఏంటని ఆబ్వియస్లీ అది జరిగింది. ఇవాళ కూడా అంటే సరే తిట్టిన తర్వాత ఆయన క్షమాపణ, నేను అలాంటి మాటలు అని ఉండాల్సింది కాదు, క్షమాపణ అన్న తర్వాత కూడా మళ్ళా అంత అటాక్ చేస్తారా, మొత్తం ఇల్లు తగలబెట్టి కార్లు ధ్వంసం చేసి ఈ విధంగా చేస్తారా అని చెప్పి ఇవాళ ఆబ్వియస్లీ విజయవాడ గుంటూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా దానికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. సో జగన్ ఆ సందర్భంలో ఏమన్నారంటే అంబటి రాంబాబు హత్యకు కుట్ర చేశారు అని చెప్పి ఆయన అన్నారు. ఒకటి, ప్రజాస్వామ్యం కూని అయింది, జంగిల్ రాజులో ఉన్నామా మనం, భయంకర వాతావరణంతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈరోజు అంబటి విషయంలో జరిగింది ఏదైతే ఉందో, గతంలో జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగినా, లేకపోతే అంబటి రాంబాబు మీద దాడి జరిగినా, ఇటీవల విడుదల రజని మీద, బొల్లా బ్రహ్మనాయుడు మీద దాడి, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇట్లా ఏ ఫ్లెక్సీలు అంటే ఆ ఫ్లెక్సీలు వేయొచ్చా, తప్పుడు వార్తలతో ఫ్లెక్సీలు వేయొచ్చా, కులమతాలు రెచ్చగొట్టచ్చా, ఇవి జగన్ వేసిన ప్రశ్నలు. ఫ్లెక్సీలు వేసుకోవడంలో వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తే వీళ్ళు ఫ్లెక్సీలు వేసుకోవచ్చు, అంతే కదా జగన్ అన్న దానిలో. అయితే వీళ్ళ ఫ్లెక్సీలు ఏంటంటే వాళ్ళ ఫ్లెక్సీలు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తొలగించారు, వీళ్ళు ఫ్లెక్సీలు ప్రభుత్వంలో లేరు కాబట్టి తొలగిస్తారు, అది తేడా. సో ఇప్పుడు ఆ టీటీడీ లడ్డు విషయాన్ని ఎవరి పర్సెప్షన్ లో వాళ్ళు చెప్పేస్తున్నారు. జంతువుల కొవ్వు లేదు అని వైసీపీ అంటుంటే అసలు నెయ్యే కాదు, ఒక్క పాల చుక్క లేకుండా మొత్తం కెమికల్ తో తయారు చేశారని వీళ్ళు ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటూ చెప్తున్నారు సిట్ రిపోర్ట్. బట్ ఒకటి, నెయ్యి అయితే ప్యూర్ నెయ్యి అయితే కాదు, ప్యూర్ గీ నెయ్యి అయితే కాదు, అదైతే క్లియర్. జంతువుల కొవ్వు కలవలేదని చెప్పింది, బట్ ఎట్ ది సేమ్ టైం కెమికల్ అని చెప్పింది. ఈ రెండు విషయాల మీద కొట్లాట ఇప్పుడు ఈ వెర్షన్ పోయి ఇదంతా కూడా వచ్చింది. ఇంకా ఇదేంటంటే క్షమాపణ కోరాల్సింది పోయి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ క్షమాపణ కోరాల్సింది పోయి మళ్ళీ అబద్దాలు పెట్టి ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీలు కట్టితే అంబటి రాంబాబు చంద్రబాబుకు మంచి బుద్ధి రావాలని టెంపుల్కు వెళ్తుంటే ఆ మార్గంలో కట్టెలు పెట్టుకుని అంబటి రాంబాబుని అడ్డగించాలని చూశారు. చూసినప్పుడు కారును కొట్టారు. కొట్టినప్పుడు ఆయన బూతులు తిట్టి ఆయన్ను కారు కొట్టాలన్నప్పుడు ఆయన స్పందించారు. ఆయన నోటి నుంచి కాస్త కటువైన పదం దొర్లింది. ఒకవైపు ఆయన కారుపై దాడి, మరోవైపు బూతులు తిట్టడంతో ఆయన కాస్త గట్టిగా స్పందించారు. ఇది జగన్ మాట. కాస్త కటువైన పదం కాదు, అది అన్యాక్సెప్టబుల్ పదం. ఎంత చేసినా ఒకవేళ ఆ పదం తిడితే గనక ఎవరైతే అడ్డగిచ్చారో ఆ కార్యకర్తను తిట్టినా జస్టిఫైయబుల్ అని అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ అక్కడ వాళ్ళని తిట్టినా అయిపోయేది. చంద్రబాబు నాయుడు పేరు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు పలానా చోట అంబటి రాంబాబు ఇప్పుడు గుడికి వెళ్తున్నాడు, ఆ గుడి వాళ్ళని అడ్డగించండి అని చెప్పారు, ఆయన మీద కారు మీద దాడి చేయండి అని చెప్పడు కదా. జగన్ వెళ్తే చెప్తే చంద్రబాబు జస్టిఫైబుల్ కానీ అంబటి రాంబాబుకి అయితే చెప్పడు కదా. అక్కడ ఒకటి. రెండోది, మీ ట్రాక్ రికార్డు బాగాలేదు జగన్ గారు. గతంలో మీరు
అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి గురించి మాట్లాడినప్పుడే ఆ వల్లభనేని వంశీ మీద, కొడాలి నాని మీద చర్యలు తీసుకుంటే అదేదో అంటారు, చిన్నప్పుడే ఈ విధంగా సామెత ఉంది, అట్లా తీసుకొని ఉంటే మీ నేతలు ఈ విధంగా మాట్లాడేవాళ్ళు కాదు. మొన్న జోగి రమేష్ కూడా కొవ్వు ఎక్కువైంది, ఎందుకు ఇవన్నీ మాటలు, బాడీ షేమింగ్ అది బంద్ చేయాలి కదా ఇవన్నీ. సో రాంబాబు కొంచెం కాస్త కటువైన పదం అని మాట్లాడారు. దానికి ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు గతంలో చేస్తున్నారు. ఏదేమైనా అసెంబ్లీలో జరిగిన మాట చంద్రబాబు నాయుడు ఏమన్నా అనుకోండి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సత్యమని భువనేశ్వర్ ఏం తప్పు చేసిందని వాళ్ళు అట్లా మాట్లాడారు. పైగా దాన్ని అది ఆఫ్ ది రికార్డు కదా, దానిలో బహిరంగంగా వినబడలేదు కదా, సభలో ఉన్న వాళ్ళందరూ విన్నారు కదా. అట్లే వేరే వాళ్ళనంటే వింటారా, వేరే ఇంట్లో వాళ్ళనంటే వింటారా? అప్పుడు తప్పే. ఆ తప్పు మీకు కాస్ట్లీయెస్ట్ మిస్టేక్. మీ సీట్లు 11 సీట్లకు పడిపోవడానికి అది కూడా ఒక కారణం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా భువనేశ్వర్ మీద మాట్లాడిన మాటల్ని ఓన్ చేసుకుని మీకు వ్యతిరేకంగా ఓటేసింది. అది గుర్తుంచుకోవాలి. అంబటి రాంబాబు కాస్త కటువైన పదం దొర్లింది అన్నది కరెక్ట్ కాదు. చాలా కటువైన పదమే అది మాట్లాడి ఉండాల్సింది కాదు. వెంటనే క్షమాపణ చెప్తే అయిపోయేది. సార్ సాయంత్రం చెప్పారు, ఆయన మాట్లాడి తను తిట్టినందుకు క్షమాపణ చెప్పారు, ఏ పరిస్థితిలో తిట్టాడన్నది కూడా చెప్పారు. ఇక దాని తర్వాత ఇక టీడీపీ వాళ్ళు సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మొత్తం విధ్వంసం సృష్టించారు. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు, గుంటూరు పోలీసుల్ని నేను అడుగుతున్నాను, అంతమంది ఇంటి మీదకి వస్తే సరే ఆయన తిట్టింటే అరెస్ట్ వెంటనే చేసి తీసుకుపోవచ్చు కదా, 5 గంటల వరకు అయిపోద్ది కదా. దానికి రాత్రి 12 గంటల వరకు వెయిట్ చేసి మొత్తం ధ్వంసం చేసిన తర్వాత ఆయన అయిపోద్ది కదా. అంబటి రాంబాబు అక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతే ఉండదు కదా ఇష్యూ. కార్యకర్తలు ఎవరు వాళ్ళ ఇంట్లో జమగారు కదా. సో అక్కడ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, తిట్టిందే అంబటి రాంబాబు భార్య గాని కూతురు గాని వాళ్ళు తప్పు చేయలేదు. వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరుగుంటే, ఎందుకంటే అక్కడ అప్పుడు ఆ సమయంలో ఎవరేం చేస్తున్నారో అర్థం కావట్లే. కానీ పోలీసులు చూస్తున్నారు తప్ప, నార్మల్ గా పోలీసులకు లాఠీ చార్జ్ అంటే చాలా ఇష్టం. ఎవరి మీద లాఠీ జుల్పించాలన్నా పోలీసులకు చాలా ఇష్టమైన పని. ఒక్క చిన్న అసలు చెదరగొట్టేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. అది మేజర్ మిస్టేక్. తర్వాత నెక్స్ట్ జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడి కూడా అదేమాత్రం సమర్థనీయం కాదు. అట్లాంటి జోగి రమేష్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏం శుద్ధపూస కాదు. ఇదే టక్కు టమారా విద్యలతో ఆయన మంత్రి పదవి సంపాదించాడు. చంద్రబాబు ఇంటి మీదకి దాడికెళ్ళి, పట్టాభేదం అంటే చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్తాడు. పట్టాభిలను కూడా ధ్వంసం చేశారు అప్పుడు వైసీపీ కార్యకర్తలు అన్నప్పుడు. ఆయన ఆ తిట్టిన తిట్టు ఏదైతే ఉందో, జగన్ తిట్టిన తిట్టు, అది అన్యాక్సెప్టబుల్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఖండించలేదు, లోకేష్ ఖండించలేదు, టీడీపీ వాళ్ళు ఖండించలేదు. అప్పుడు పట్టాభి డిఫెన్స్కి వచ్చారు. ఇప్పుడు అంబటి రాంబాబు డిఫెన్స్కు జగన్ వస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు రేపు మళ్ళీ జోగి రమేష్ ఇంటికి జగన్ వెళ్తున్నారు. ఇవాళ ఇదైంది, మళ్ళీ శుక్రవారమో ఎల్లుండో అక్కడికి వెళ్తున్నారు. సో ఇంకేముంది ఇక, దీని తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తారు. అక్కడ మళ్ళా అది ఈ రాజకీయం అంతా కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తలు మధ్యలో సామాన్య జనాలకి ప్రాబ్లం. ఈ కార్యకర్తల అగ్రెషన్ ఎట్లా అయిందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సైకో ఫ్యాన్సీ ఎక్కువైపోయింది. 2 పార్టీల్లో కూడా విపరీతమైన సైకో ఫ్యాన్సీ. ఇంత ఇది తెలంగాణలో ఉండదు. ఈ పార్టీ అభిమానం ఇంత, పార్టీ అధినేత ఏం చేసినా, తప్పు చేసినా, కరెక్ట్ చేసినా ఇంత ఏమంటారు సమర్థించడం అన్నది ఉండదు. ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. వన్ సైడెడ్. ఇంకా తప్పు చేసినా కూడా మా నాయకుడు గొప్పే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి. బూతులు తిడితే ఇంతకుముందు వాళ్ళు తిట్టారు కదా, అప్పుడు తిట్టారు కదా, ఏదో ఒక ఆడియో తీసి వెళ్తారు. అన్నారట ఇప్పుడు అంబటి రాంబాబు తిడితే చంద్రబాబు మీ అమ్మ మొగుడు అని అన్నాడు, లోకేష్ ఇది అన్నాడు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లే చేస్తున్నాడు ఎన్నికల ప్రచారంలో. అప్పుడు అన్నది వైసీపీ అలా చేసిందనే కదా వీళ్ళని తీసుకొచ్చింది, మరి వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో ఇది ప్రాబ్లం. అంటే ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షో ఆఫ్ స్ట్రెంగ్త్, జనాలు అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చారు, నో డౌట్. జనం ఎందుకు వస్తున్నారన్నది కూడా విశ్లేషించాలి. జగన్కి అంటే 40% ఓటు బ్యాంక్ ఆయన ఉంది. ఆయన సమర్థించే వాళ్ళు చాలా గట్టిగా అట్లా ఉన్నారు. వాళ్ళెవరు ఏం పోలేదు. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ వైపు పోయినట్టు, కాంగ్రెస్ అధికారంలో వస్తే టీఆర్ఎస్ విడిపోయినట్టు ఆ క్యాడర్ అట్లా గట్టిగా పెట్టుకొని ఉంది. అదైతే మనకు కనబడుతుంది. సో ఏదేమైనా జగన్ కూడా వెంటనే ఖండించి ఉంటే బాగుండేది. ఇక్కడికైనా స్టాప్ చేయాలి జగన్ కూడా.
చంద్రబాబు నాయుడు తెల్లారు రెస్పాండ్ అయ్యారు, చాలా మంచి అనిపించింది. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటి మీద అటాక్ జరిగిన తర్వాత ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని ఒక వార్నింగ్ ఇచ్చారు. అందరు చుప్చాప్ అయిపోయినారు కదా, లేకపోతే ఇంకో ఇంటి మీద దాడి జరుగుతుండే, అవునా కదా. బట్ అది జోగి రమేష్ ఇంటి మీద కూడా దాడి జరగకుండా ఉండకూడదు, అది కూడా దాడి జరగడం తప్పే. ఇట్లా పెట్టుకుంటూ పోతే అల్టిమేట్గా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా. వీళ్ళేం పోతుంది, చంద్రబాబు నాయుడుకి ఏం కాదు, జగన్కి ఏం కాదు. మాట్లాడదాం. మనతో పాటు లింగారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, మాజీ ఎమ్మెల్యే.